దక్షిణాసియా రాజకీయాల్లో భారత్ తీసుకునే ప్రతి నిర్ణయం పొరుగు దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాంటి సందర్భాల్లో తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న వైఖరి, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బంగ్లాదేశ్లో రాజకీయంగా, దౌత్యపరంగా పెద్ద చర్చకు దారితీశాయి. మోదీ దెబ్బకి బంగ్లా విలవిల అనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గత కొంతకాలంగా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు సాధారణంగా స్నేహపూర్వకంగానే కొనసాగుతున్నాయి. వాణిజ్యం, భద్రత, సరిహద్దు సమస్యలు, నీటి పంపిణీ వంటి అంశాల్లో ఇరు దేశాలు కలిసి ముందుకు వెళుతున్నాయి. అయితే ఇటీవల భారత్ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు, ముఖ్యంగా భద్రతా మరియు వాణిజ్య అంశాల్లో చూపిన గట్టి వైఖరి బంగ్లాదేశ్ను ఆలోచనలో పడేశాయి. మోదీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడదన్న స్పష్టమైన సంకేతం ఇచ్చింది. అక్రమ వలసలు, సరిహద్దు ఉల్లంఘనలు, స్మగ్లింగ్ వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాలు నేరుగా బంగ్లాదేశ్పై లక్ష్యంగా పెట్టినవి కాకపోయినా వాటి ప్రభావం మాత్రం అక్కడి రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై పడుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా వాణిజ్య విధానాల్లో భారత్ తీసుకున్న మార్పులు బంగ్లాదేశ్కు ఇబ్బందిగా మారాయి. కొన్ని ఉత్పత్తులపై నిబంధనలు కఠినతరం చేయడం, దిగుమతి, ఎగుమతి ప్రక్రియల్లో నియంత్రణ పెంచడం వల్ల బంగ్లాదేశ్ వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ పెద్ద మార్కెట్ కావడంతో అక్కడి విధాన మార్పులు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై భారత్ పాత్రను మరింత బలోపేతం చేయడం కూడా బంగ్లాదేశ్కు ఒత్తిడిగా మారుతోంది. భారత్ వ్యూహాత్మకంగా బలపడుతున్న కొద్దీ చిన్న దేశాల ప్రభావం తగ్గిపోతుందన్న భావన అక్కడి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మోదీ దౌత్య విధానం బంగ్లాదేశ్ను మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితికి నెట్టిందని నిపుణులు అంటున్నారు. బంగ్లాదేశ్లో ప్రతిపక్షాలు ఈ పరిణామాలను ప్రభుత్వ వైఫల్యంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్తో సంబంధాలను సరిగ్గా నిర్వహించలేకపోయారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ముందు బంగ్లాదేశ్ ప్రభుత్వం తడబడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం జాగ్రత్తగా స్పందిస్తోంది. భారత్తో సంబంధాలు దెబ్బతినకుండా అదే సమయంలో దేశ ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. దౌత్య మార్గాల్లో చర్చలు జరుపుతూ పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు సమాచారం. అయినా మోదీ వైఖరి తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఉన్న ఆందోళనను పూర్తిగా దాచలేకపోతున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది మోదీ దౌత్య విధానానికి ఉదాహరణ. నేరుగా హెచ్చరికలు చేయకుండా విధానాల ద్వారానే సంకేతాలు పంపడం మోదీ శైలిగా వారు చెబుతున్నారు. ఈ శైలి వల్ల పొరుగుదేశాలు భారత్ వైఖరిని సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మొత్తానికి మోదీ దెబ్బకి బంగ్లా విలవిలా అనే పరిస్థితి కేవలం ఒక ఘటన కాదు, ఇది దక్షిణాసియా రాజకీయాల్లో భారత్ పెరుగుతున్న ప్రభావానికి సంకేతం. రాబోయే రోజుల్లో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఏ దిశగా వెళ్తాయో, బంగ్లాదేశ్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో ఇప్పుడు అందరి దృష్టి అక్కడే నిలిచింది.